ఈ రకరకాల సామూహికంగా జరుగుతున్న వాటిలో గుర్తింపు తాపత్రయాలు చాలా ఉన్నాయి కాబట్టి రకరకాల ముఠాలు బయలుదేరుతాయి. ఒకరు చేసినది సరిపోదు, ఇంకోరు చేస్తారు, ఎందుకంటే వీరికి గుర్తింపు కోసం గొడవలు అయిపోతాయి. ఆయన ఏమీ కోరలేదండి. చిట్ట చివరి క్షణం ఆ సమావేశానికి పెడుతూ కూడా ఆ ముందు కాన్వాయ్లో ఎవరో కానిస్టేబుల్ నిలబడి ఉంటే ఎందుకంటే అంతసేపు నిలబడతారు, ఇప్పుడు ఏముంది చలిగాలండి, కొండ మార్గంలో పెడుతున్నాం, షిల్లాంగ్ దారిలో చాలా చలిగాలు తట్టుకోలేడు, అతను కూర్చోమన్నాడంట. అతను నా బాధ్యత నేను చేయాలండి అని అంటే కిందకి దిగ్గానే ముందు అతనికే కరచాలనం చేసి మెచ్చుకున్నట్ట, నా గురించి ఎంతసేపు నిలబడ్డావా, ఏం మానవతావాదండి. వెడుతూ కూడా ఏమిటి పార్లమెంట్ ఇలా స్తంభింపబడింది, ఏం చేయాలి, ఇవాళ ఈ విద్యార్థులకి దాన్నే మనం అసైన్మెంట్ కింద ఇద్దాం, దాన్ని వాళ్ళ సలహాలు అడుగుదాం, పెద్దవాళ్ళు చెప్పలేని మాట పిల్లలు చెప్తారు ఒకసారి. ఆయన హృదయం చూడండి. అక్కడ మాట్లాడవలసిన విషయం ఏమో మానవుడు నివసించదగింది మరో గ్రహం ఏదైనా ఉందా అనే అంశం. దాంతోపాటుగా ఎన్ని విషయాలు కలిపాడు ఆయన, ఎందుకంటే దేశభక్తి ఉన్నవాడు అలాగే కలుపుతాడు. కేవలం ఇదేదో మత్తులో ముంచడానికి కాదు కదా ఉపన్యాసం, దేశభక్తి, దేశం కోసం పనిచేయాలి. ఇవాళ ఒక ఉగ్రవాదిని ఉరేస్తే 22 ఏళ్లకి ఇన్ని వ్యాఖ్యానాలా, దాని గురించి అవసరమా, రెండో మాట ఎందుకు వస్తుంది అసలు? మనకు దేశభక్తి ఉందా, అసలు దేశం గురించిన ఆలోచన ఉందా? స్వార్థ సంకుచిత చింతన తప్ప. అబ్దుల్ కలాం ఎంత ఆదర్శం అండి. శబ్దంబుల్ కురిపించుచున్ విడిచె నిశ్శబ్దంబుగా లోకమున్ అబ్దుల్ కాలముల అగ్నిమాలికలునై ఆకాశముంజుట్టి అబ్దుల్ కాలముల అగ్నిమాలికలునై ఆకాశముంజుట్టి ఏ లబ్ధిన్ గోరక భారతావనిని సంరక్షించు కల్పాంతమున్ శబ్దంబుల్ కురిపించుచున్ విడిచే నిశ్శబ్దంబుగా లోకమున్ అబ్దుల్ మాలికల్ అబ్దుల్ కాలముల అగ్నిమాలికలునై అబ్దుల్ కాలముల అగ్నిమాలికలునై ఆకాశముంజుట్టి ఏ లబ్ధిన్ గోరక భారతావనిని సంరక్షించు కల్పాంతమున్ అబ్దంబౌతన జీవనము సకలంబు అబ్దంబౌతన జీవనము సకలంబు అర్పించే దేశానకున్ అబ్దంబౌతన జీవనంబు సకలం అర్పించే దేశానకున్. అబ్దం అంటే మేఘం, అబ్దుల్ అంటే నా దృష్టిలో మేఘమే. తెలుగు మాట అనుకోండి, అబ్దం అంటే మేఘం. మేఘం ఎంత ఉపకారి, తనలో ఉండే నీరంతా ఆ ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో ఆ నీరు సేవించి సముద్రం మీద దాని అంతా నల్లగా అయిపోతుంది. ఆ నీళ్లు నిండిన మేఘం శుభ్రంగా మొత్తం భూమి మీద వదిలేస్తుంది. సంపదలన్నీ ధారపోసి వనానికి వెళ్ళిపోయినటువంటి రఘుమహారాజును దాంతో పోలుస్తారు రఘువంశ మహాకావ్యంలో. అలాగే అబ్దుల్ కలాం తన జీవితాన్ని మొత్తం బ్రహ్మచర్యం పాటించి పరిశోధనలకు అంకితం చేసి భారతదేశానికి అవసరమైన అగ్ని క్షిపణి వెంట ఆయుధాలను కనిపెట్టి ఒక అపూర్వ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన అహింసామూర్తి అబ్దుల్ కలాం. అపర దేశభక్తుడు. జీవనం అంటే నీరు అని అర్థం ఉంది, అందుకే వాడే నేను శ్లేష వచ్చేలాగా. ఆ మేఘం నీరిస్తే ఈయన జీవితాన్ని ఇచ్చాడు. ఆయనే నిజమైనటువంటి భక్తుడు. ఆ మార్గంలోనే మనం నడుచుకోవాలి. మన బాధ్యతలు మనం చేయడమే గొప్ప భక్తి. మన ఉద్యోగ ధర్మం, సంసార ధర్మం సక్రమంగా తక్కువ లాభంతో బతకడానికి అవసరమైనటువంటి లాభంతో అంటే పావలా లాభం దాటకూడదు. అలా చేసే వ్యాపారమే అబ్దుల్ కలాంకి నిజమైన సంస్మృతి, శ్రద్ధాంజలి. ఊరికి ఆయన ఫోటో పెట్టేసి దండేసి అగరొత్తులు పెట్టేయడం కాదు. ఆ గౌరవం ఏదో మనం సంపాదించుకోవడానికి. ఆయన మార్గంలో నడవాలి. గాంధీ దగ్గర నుంచి మహానుభావులందరూ యొక్క విధానాలు మనకున్నా ఎందుకు విఫలమవుతున్నాడో మనం దండలేస్తాం, పూజలు చేస్తాం, ఉత్సవాలు చేస్తాం, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతాం, వారి ఆలోచనలు పట్టించుకోం. పైగా మన వల్ల అవుతాయి ఏంటండి అంటామంతే ఒకటే మాట. అవుతాయి, చేస్తే అవుతాయి. ఎలా అవుతాయో అనుశాసనిక పర్వంలో వస్తాయి. దీన్ని మూలంలో అనుశాసన పర్వం అన్నారు, తెలుగులో ఆనుశాసనిక పర్వం అన్నారు. దాని మించి లాగారు పదాన్ని. అనుశాసనం అంటే నిజానికి ప్రభుత్వ శాసనం. శాసనానికి అనుశాసనానికి తేడా. శాసనం ప్రభుత్వ శాసనం, కానీ అనుశాసనం అనగానే మనం స్వయం క్రమశిక్షణ అని అర్థం వస్తుంది. మనకి మనమే ఒక శాసనం విధించుకుంటే అంటే మనోనియంత్రణ ఎలాగా, క్రమశిక్షణ ఎలాగా, అది ఉంటే జాతి ఎంత బాగుపడుతుందండి. ఆర్టీసీ బస్సు ఎక్కడం దగ్గర నుంచి ఆరాధనా విధానాల వరకు క్రమశిక్షణగా ఒక వరసలో మనం ఉండగలిగితే ఎంత ప్రశాంతంగా సాగిపోతాయండి. కోట్ల మంది ఉన్నా సరే ప్రశాంతంగానే సాగుతాయి. వారిని తోసుకుని వీరిని తోసుకుని వారు వెళ్ళకపోతే గొడవలు ఎందుకు అవుతాయి అసలు? ఆ క్రమశిక్షణ మనకి చాలా ఇవాళ నేర్చుకోవాల్సిన విషయం అది. అందుకే మనం పూజలు వాటిలో కూడా నేను తొలి పూజ చేశాను, నేను శుక్రవారం చేశాను, నేను ముందు పువ్వు పెట్టా, ఈ గొప్పలు చెప్పొద్దండి. ఎప్పుడు పువ్వు పెట్టినా పువ్వు ఒకటే. శుక్రవారమైనా మంగళవారమైనా అమ్మవారికి ఒకటే. ఇది గొప్పగా చెప్పేస్తే పక్కవాడు కూడా నేను ఆ రోజు చేయాలేమో, నేను ముందే చేయాలేమో, నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళి ఈసారి ముందెడతా అని వెళ్ళడం, అక్కడ తొక్కోవడం. అసలు అదంత పెద్ద విషయం కాదు. ఆ పువ్వులు ఎన్ని పెట్టామనేది కాదు, మన మనస్సు ఎక్కడ పెట్టామనేది ముఖ్యం. అందుకే అనుశాసన పర్వం ఇది మన క్రమశిక్షణ మనకు నేర్పేటువంటిది.
సూర్యోదయం అయింది యథావిధిగా. ధర్మరాజు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చాడు. కాలమఘాస్వరూపునకు కమ్మని స్వాగతమేయ. పొద్దున్నే ఎందుకు నిద్రలేవాలి, సూర్యోదయం ఎందుకంత బాగుంటుంది అంటే, కాలమహాస్వరూపునకు కమ్మని స్వాగతమేయ పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగ. పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగ. కొమ్మ కొమ్మ కుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా. కొమ్మ కొమ్మ కుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా. రాలిన జాజి పూల వివరాలు కనుగొన నిద్రలేచి తిన్. రాలిన జాజి పూల వివరాలు కనుగొన నిద్రలేచి తిన్.